ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం కురిపించింది. బీరూట్ పై ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ భారీ కౌంటర్ కు దిగింది. ఇరాన్ పైన టార్గెట్ పెట్టిన ఇరాన్ బాగ్దాద్లో భారీ పేలుళ్లకు పాల్పడింది. అటు ఇరాన్ పై ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. రాజధాని టెహ్రాన్ తో సహా పలు ప్రాంతాలలో భారీ పేలుళ్లకు పాల్పడింది. దాడులు చేయబోమని చెబుతూనే ఇరాన్ ఇజ్రాయెల్ పై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. సైనిక స్థావరాల టార్గెట్ గా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఏప్రిల్ 8 కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ దాడి చేయడం ఇదే తొలిసారి. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ పై ఎదురుదాడి చేయొద్దని ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచించారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై ప్రతిదాడులు చేస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఇరాన్, సిరియా దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భద్రతా ముప్పు పొంచి ఉందన్న ముందస్తు హెచ్చరికలతో గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆయా మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తమ దేశ వైమానిక పరిధిని మొత్తం 72 గంటల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఇక ఆదివారం రాత్రి 11 గంటల నుంచి వాయు మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్లు సిరియా ప్రకటించింది. దీంతో డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని రకాల విమాన కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సునీత. ఇంకా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. ఇంకా కూడా ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో కొంత పశ్చిమాసియాలో జరిగినటువంటి చర్చల నేపథ్యంలో యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ ప్రస్తుతం మరొకసారి కూడా అటు ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా పరిస్థితి విపత్తుగా మారినటువంటి పరిస్థితి. ఇరాన్ పై ఇజ్రాయెల్ మిసైల్ తోటి దాడి చేసింది. పెద్ద ఎత్తున కూడా బాంబుల వర్షం కురిపించింది. బీట్రూట్ పై ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ భారీ కౌంటర్ కూడా దిగిందని చెప్పుకోవచ్చు. ఇరాన్ పైన టార్గెట్ పెట్టినటువంటి ఇరాన్ బాగ్దాద్ లోని భారీ పేలుళ్లకు కూడా పాల్పడింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి ఎదురుదాడి కూడా దిగింది. దీంతో రాజధాని టెహ్రాన్ తో సహా పలు ప్రాంతాల్లో కూడా భారీ పేలుళ్లకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. దాడులు చేయబోమని చెప్తూనే ఇరాన్ ఇజ్రాయెల్ పై మిసైళ్ల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా శాంతి చర్చలు కొనసాగి పూర్తిగా యుద్ధాన్ని కొంత సీజ్ ఫైర్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నప్పటికీ మొత్తం శాంతిస్తుందన్న తరుణంలో మరొకసారి కూడా బాంబు దాడులు కలవర పెడుతున్నాయి. ఓన్లీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి జరుగుతున్నటువంటి క్రమంలో అది ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కూడా కురిపిస్తుంది. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటూ కూడా బాలిస్టిక్ క్షిపణులతో కూడా దాడులు చేస్తా ఉంది. గతంలో ఏప్రిల్ 8 కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ దాడి చేయడం కూడా ఇది తొలిసారని చెప్పుకోవచ్చు. దీనిపై అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఇరాన్ పై ఎదురు దాడి చేయొద్దని ఆయన ఇజ్రాయెల్ కు కూడా ట్రంప్ సూచించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇజ్రాయెల్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఇరాన్ మీద ప్రతిదాడులు చేస్తా ఉంది. దీంతో పూర్తిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు రెండు దేశాల్లో నెలకొన్నాయి. అటు రవాణాకు సంబంధించి కూడా రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. ప్రధానంగా ఎయిర్ లైన్స్ కు సంబంధించి విమానాల రాకపోకలను కూడా రెండు దేశాలు బంద్ చేసినటువంటి పరిస్థితి. మరొక 3 రోజుల పాటు కూడా ఆయా ప్రాంతాల్లో కూడా విమాన రాకపోకలు బంద్ ఉంటాయని రెండు దేశాలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ దేశాల యుద్ధ నేపథ్యంలో
అటు భారత్ తో పాటు అనేక ప్రపంచ దేశాల్లోని అనేక దేశాలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థికంగా అనేక దేశాలు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరోపక్క ప్రస్తుతం ఇప్పుడు యుద్ధం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అని కూడా అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ రెండు దేశాలు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నాయి. ప్రధానంగా అక్కడి ప్రజానీకం మాత్రం భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రాబోయే మరికొద్ది రోజుల్లో అంటే 72 గంటల పాటు విమాన రాకపోకలు రెండు దేశాలు నిలిపివేసినటువంటి తరుణంలో పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో కూడా అంటూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ఇంతకు ముందు మనం చెప్పినట్టు ఇటు చమురు కంపెనీలు కూడా ఈ రెండు దేశాల యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకొని కొంత రవాణా జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ మరొకసారి యుద్ధ మేఘాలు కమ్ముకొని దాడులు చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితులలో ఈ వ్యవస్థల మీద కూడా మరొకసారి కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనా అటు ఇజ్రాయెల్, ఇరాన్ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి లేదు. ఒక దేశం దాడి చేస్తే మరొక దేశం కొన్ని క్షణాల వ్యవధిలోనే కూడా దాడులకు తెగబడుతున్నాయి. ట్రంప్ కొంత మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇజ్రాయెల్ ను దాడి చేయొద్దని వారికి సూచించినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎక్కడ తగ్గని పరిస్థితి, ట్రంప్ మాటను కూడా పట్టించుకోని పరిస్థితి ఇజ్రాయెల్ కనిపిస్తా ఉంది. ఆ క్రమంలోనే కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలైతే అక్కడ జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో భయాందోళన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే యాకేష్, ఇప్పుడు ఏదైతే యుద్ధ ఘర్షణకు సంబంధించి కూడా మధ్యలో కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఇది మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే పీస్ ఫైర్ ప్రకటించుకున్నప్పటికీ కూడా రెండు దేశాలు గత కొంతకాలంగా తమ దేశం నుంచి రవాణా అయ్యేటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అటు ఇరాన్ నుంచి చాలా హార్మోజ్ జలసంధి ఇతర అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతి వస్తువు మీద కూడా ఆంక్షలు పెట్టింది. తమ డిమాండ్స్ ని ఒప్పుకోవట్లేదు. తమ భూభాగం మీద దాడులు చేయొద్దని ఇరాన్ గత కొంతకాలంగా మొత్తుకుంటుంది. అటు అమెరికాను, ఇజ్రాయెల్ కు సంబంధించి రెండు దేశాలు కూడా తమ మీద దాడులు చేస్తున్నాయి. తమ భూభాగాన్ని ఆక్రమించుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నాయి. తమ స్థానిక స్థావరాలనే టార్గెట్ గా చేసుకుంటూ కూడా ఈ దాడులు చేస్తుంది అనేది కూడా ఇరాన్ చాలా రోజుల నుంచి కూడా ఆరోపిస్తా ఉంది. తమ భూభాగం స్వాధీనం కోసమే ఈ తరహా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇరాన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడం కోసం ఈ తరహా దాడులకు దిగుతోంది. అంటే కట్టుబడి ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల క్రమంలో అటు ఇజ్రాయెల్ అధ్యక్షుడితోటి నెతన్యాహుతో కూడా అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే కూడా వారు కూడా మళ్ళీ ఇరాన్ మీద దాడులకు పూనుకోవడం అంటే ఒక చర్చకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. అమెరికా రాయబారంగా ఉండి వారి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు తగ్గని పరిస్థితి. రెండు దేశాల పట్టు కోసమే ఈ యుద్ధం అయితే కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే కొన్ని నెలల పాటు కొనసాగితే మాత్రం ప్రజల మీద తీవ్ర భారం పడే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా రవాణా వ్యవస్థ ముఖ్యంగా దెబ్బతింటుంది. రవాణా వ్యవస్థ అక్కడ దెబ్బతింటే అది ప్రపంచ దేశాల మీద కూడా ప్రభావం చూపుతా ఉంది. ఇప్పటికే ఎయిర్లైన్స్ మూసేసినటువంటి నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్ళేటువంటి పౌరులు కానీ అక్కడ కొంత ఈ పర్యాటకులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం 3 రోజుల పాటు ఎయిర్లైన్స్ ను బంద్ చేసినటువంటి క్రమంలో ఇంకా భవిష్యత్తులో యుద్ధం కంటిన్యూ అయితే పూర్తిగా ఆయా దేశాలకు అటు ఎయిర్లైన్స్ తో పాటు ఇతర మార్గాల్లో కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. అయితే యాకేష్, ఇప్పుడు మీరు అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ఎంత మద్దతు ప్రకటించినా, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినా కూడా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదంటే ఈ అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? వాస్తవానికి మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతోటే కూడా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూ వస్తుంది. వాళ్ళ బలం చూసుకొని వాళ్ళ రక్షణ వ్యవస్థను చూసుకుని కూడా ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా ఇరాన్ మీద దాడులకు పూనుకుంది. అమెరికా కూడా అదే కాన్సెప్ట్ తోని ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రపంచ దేశాలు ఒత్తిడి చేయడము, ఆ ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొనడం, అటు గ్యాస్ గానీ పెట్రోలు సిలిండర్ ఈ అన్నిటికి కూడా కొంత రవాణా వ్యవస్థకు సంబంధించి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి అన్న
అంశాన్ని అమెరికా గుర్తించింది. ద్వారా అమెరికాలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా కొంత ట్రంప్ కు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ట్రంప్ నిర్ణయాలను తప్పుపట్టినటువంటి నేపథ్యంలో ట్రంప్ మళ్ళీ కీలకంగా వ్యవహరించి రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే సీజ్ ఫైర్ కు కొంత ముందుకు వచ్చారు. అప్పటి నుంచి ఏప్రిల్ 7 నుంచి కూడా సీజ్ ఫైర్ కొనసాగుతుంది. అప్పటి నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా బాంబు దాడులు స్థానిక స్థావరాలనే టార్గెట్ గా చేసుకుని ఎక్కడ దాడులు ఇరాన్ గాని అటు ఇజ్రాయెల్ కూడా చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించినప్పటికీ కూడా ఆయన మాటను లెక్క చేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తోంది. అట్లాగే ఇరాన్ కూడా తమ భూభాగం మీద దాడి చేసి తమ మీదికి వస్తే ఎక్కడ కూడా మేము తగ్గమని మొదటి నుంచి చెప్తా ఉంది. తమ సత్తా ఏందో, తమ రక్షణ వ్యవస్థ ఏంటో, తమ బలం చూపిస్తామని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి క్రమంలోనే తమ మీద దాడిని తీవ్ర స్థాయిలో తిప్పికొడుతుందని చెప్పుకోవచ్చు. అయితే అమెరికా అధ్యక్షుడు ఇప్పటికీ ఇజ్రాయెల్ కు దాడులు చేయొద్దని సూచించిన కొద్ది వ్యవధిలోనే కూడా ఈ దాడులు చేయడం అయితే కలవరం రేపుతోందని చెప్పుకోవచ్చు. ఒక ప్రపంచానికి పెద్దన్నగా ఉంటుందా అని చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ మాట ఎక్కడ కూడా రెండు దేశాలు పాటించట్లేదు అనేది చాలా స్పష్టంగా. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్లు ట్రంప్ మాట ఎవరు పట్టించుకోవట్లేదంటే కూడా ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కానీ ఇతర అంతర్జాతీయ సంస్థలు కానీ ఏమైనా శాంతి చర్చల దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయా? అవేమైనా రంగంలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయా? వాస్తవానికి ట్రంప్ ఎప్పుడైతే మధ్యవర్తిత్వం వహించాడో అప్పటి నుంచి కూడా ఈ రెండు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ వాతావరణం ఇంకా పెద్ద స్థాయిలో కూడా కొనసాగుతుంది. ట్రంప్ చేసేటువంటి కీలక వ్యాఖ్యలు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ దేశ ప్రజలను అయోమయానికి గురి చేస్తా ఉన్నాయి. అట్లాగే ప్రపంచ దేశాలను కూడా అయోమయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఐక్యరాజ్య సమితి కూడా ఈ యుద్ధం మంచిది కాదు, అనేక ప్రభావాలు చూపిస్తుంది. ఆ రెండు దేశాలు పశ్చిమాసియాలోనే కాకుండా అనేక దేశాల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది కనుక పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ఆపేందుకైతే ఐక్యరాజ్య సమితి కొంత ముందుకు వచ్చింది. అట్లాగే ప్రపంచంలో శాంతి కోరుకునేటువంటి పలు దేశాలు అంటే భారత్ తో సహా అనేక దేశాలు కూడా కొంత ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు కొంత కదలికలు అయితే చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఇతర దేశాల వేదికల మీద కూడా ప్రపంచానికి సంబంధించి అంశాలను లేవనెత్తడం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి అక్కడ శాంతి నెలకొనాలి, తద్వారా ఆ ప్రజలు కొంత ఇబ్బందులు లేకుండా ఉంటారు, లేకుంటే కనీసం ఆహారం కూడా దొరకని పరిస్థితి ఉంటుంది అనేది పలు దేశాలు కూడా హెచ్చరిస్తున్నాయి, సూచిస్తున్నాయి. అయినా కూడా ఆ రెండు దేశాలు ఎక్కడ తగ్గని పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా పశ్చిమ గల్ఫ్ దేశాలలో ఈ పరిస్థితి ఉంటే అది అనేక రంగాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కనుక అటు ఐక్యరాజ్య సమితితో పాటు కొంత శాంతి కోరుకునేటువంటి కొన్ని దేశాలు కూడా ముందుకు వచ్చి ఈ యుద్ధాన్ని కొంత శాంతి మణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.